హాయ్ ఫ్రెండ్, జిఎస్ఎల్ది వాళ్ళు ఈరోజు ఎంతో టేస్టీగా తెలంగాణ స్పెషల్ ఉలవచారు చూపిస్తానండి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము. ఇవి మగ్గిన తర్వాత టమాటోస్ వేసుకొని మరోసారి కలుపుకుందామండి. టమాటోస్ వేసుకొని ఇప్పుడు కలుపుకొని ఒకసారి లిడ్ పెట్టేసాము. మగ్గిపోయినాయి చూడండి. ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకుందాము. ఇది మనకు పులుపు అనేది బ్యాలెన్స్ చేస్తుందండి ముందు వేసుకోవడం వల్ల. చింతపండు రసం మనకు దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు మగ్గిపోయింది చూడండి. మనం ఇప్పుడు కారం వేసుకొని, సాల్ట్ వేసుకొని, ఇప్పుడు పసుపు వేసుకున్నాము. ఇది మగ్గిన తర్వాత మరోసారి కలిపేసి లిడ్ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది చారు వచ్చేసి మనకి చాలా మంచిదండి హెల్త్కి. మనకి కిడ్నీలో ఉన్న స్టోన్స్ కూడా తీసేస్తుందండి. ఇది మనకి ఇది ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి. ఇప్పుడు మనం ఉలవ చారు వేసుకుంటున్నాము. రసం అనేది మనం ఉలవలు ఉడికిన తర్వాత తీసుకుంటాం కదా, ఆ ఉలవలు ఉన్న రసం అండి. ఇది మనం పేస్ట్ చేసుకున్నాం ఉలవల్ని సపరేట్గా. పేస్ట్ వేసుకొని చిక్కదనానికి కలిపేసుకోవాలి ఎంతైతే కావాలో అంత. మనం జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని బెల్లం వేసుకున్నాము. ఇది మనకు పులుపు బ్యాలెన్స్ చేస్తుందండి. మరో 10 మినిట్స్ మనం మరిగించుకొని చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.